77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాసంలో జిల్లా న్యాయస్థానం మరియు తహసీల్దార్ చౌరస్తాలో రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత్ जीवन ఉండే పోయి పట్టుకోవాలి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत माता की जय। जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। बोलो स्वतंत्र भारत की जय। भारत రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి। గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు ఇందిరా భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భం లోపల ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన నాయకులు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పెద్దలు కొత్త మోహన్ గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పెద్దలు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ సోదరుడు బండశంకర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో త్యాగ
చేస్తే భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారానే మహాత్మా గాంధీ, జవహర్ లాల్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి అమరవీరులు అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇండియాకు గణతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అందరికి ఇటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. మరి ఎందరో మహానుభావుల త్యాగానికి ఈ గణతంత్ర దినోత్సవం మనకు సముపార్జన చేసుకున్న సమయంలో యావత్ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పునరుజ్జీవ దిశగా మనం అంతా కృషి చేయాలని చెప్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ళ సాకారాన్ని సాధించినటువంటి మనకిచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి హార్దిక కృతజ్ఞతలు చెప్తూ, మరి మనమంతా కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై మనం తప్పకుండా మున్సిపల్పై మనం కాంగ్రెస్ జెండా ఎగరవాలని కోరుతూ అందరికీ మరోసారి హార్దిక శుభాకాంక్షలు. రిపబ్లిక్ దినం రాజ్యాంగం లేనప్పుడు, రాజ్యాంగం ఉన్నప్పుడు, పర్టికులర్గా మహిళలు రాజ్యాంగం లేనప్పుడు వాళ్ళు ఇంటికే పరిమితం, వంటింటి కుందేలుగా ఉండేటువంటి సమయం. పురుషులతో సమాన హక్కులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు. ఒక కుటుంబ పెద్ద ఏదైతే ఉందో నియంత్రణ చేసి మహిళలను కుదించేటువంటి సందర్భం ఆ రోజుల్లో. కానీ డాక్టర్ భీమ్రావ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మహిళలు కూడా పురుషులతో సమాన హక్కులు కలిగించాలి, మహిళలు ఉద్యోగాల్లో ఉండాలి, విద్యలో ఉండాలి, ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అనేటువంటి ఒక మహత్తరమైన శ్లోకంతో భారత రాజ్యాంగాన్ని మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పదప్పదు. ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత భారతదేశాన్ని సుభిక్షంగా ఉండాలి, అన్ని ఫలితాలు అందరికీ అందాలి అనే విధంగా అంబేద్కర్ గారు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఒక్క ఫలితాలు అందరికీ అందే విధంగా రాయడం జరిగింది. మన తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగమే. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజ్యాంగాన్ని దొంగలు తొక్కే విధంగా అంబేద్కర్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడము ఇలాంటివి చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని అందరికీ గౌరవించాలి అంటే రాహుల్ గాంధీ గారుని ప్రధానమంత్రి చేసినట్టయితే, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం స్వాతంత్రం రావడానికి కొరకు ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రం తెస్తే మనము ఈరోజు ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతున్నామనంటే అది కాంగ్రెస్ సాధించిన ఘనతగానే భావించవచ్చు అని చెప్పి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని విలువలను అందులో కాలరాచే ప్రయత్నం చేస్తుందో బీజేపీ, దాన్ని కాంగ్రెస్ పార్టీ జై సంవిధాన్ జై బాపు అనే నినాదం తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలా, రాజ్యాంగంలో ఉన్న హక్కులను పరిరక్షించాలని ఉద్యమం చేస్తుందో మరి ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి బీజేపీ తన సొంత ఎజెండాను రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని ఎదుర్కోవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి శ్రేణుల మీద ఉందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఎందరో మహానుభావుల పోరాట ఫలితం, త్యాగాల ఫలితం మనం సాధించుకున్నటువంటి యొక్క భారత స్వాతంత్రం మన 1947 15 ఆగస్టు 47 మన స్వాతంత్రం లభిస్తే ఈ స్వతంత్ర భారతావనికి ఏదైతుందో ఒక పాలనకు సంబంధించి ఒక రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు రూపకల్పన చేయడానికి ఏదైతుందో అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారి యొక్క ఆలోచనతోని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ్యత అప్పగించటం, వారు సుదీర్ఘంగా నిజంగా కూడా వారు ఎంత గొప్ప మేధావి అని అంటే వారు ఆనాడు మనకు అందించిన భారత రాజ్యాంగం ఈనాటికి కూడా చెప్పంటున్నాను. ఇలా భారత రాజ్యాంగం అమలులో మనం ఏ విధమైనటువంటి యొక్క మార్పులు, చేర్పులు, సంక్షేమ ఫలాలు, భారతదేశ ప్రతిష్ట, సమైక్యత నిలబెట్టబడే విధంగా ఏదైతుందో అందులో పొందుపరచడం జరిగింది. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఎవరైనా కూడా ఊహించి ఉండం. ఇలా రాష్ట్రాల ఏర్పాటు, విభజన, సరిహద్దుల మార్పు అనేది
రాష్ట్రాల యొక్క అనుమతితో చేయాలంటే సాధ్యమయ్యేది కాదు, ఏ రాష్ట్రమే కాదు. కాబట్టి దూరదృష్టితో ఏదైతే ఉందో కేవలం రాష్ట్రాల అభిప్రాయ సేకరణకే పరిమితం చేసి నూతన రాష్ట్రాల ఏర్పాటుతో పాటుగా రాష్ట్రాల సరిహద్దుల మార్పు యొక్క బాధ్యత ఏదైతే అధికారం ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెట్టడం జరిగిందమ్మా. ఆర్టికల్ 3 and 4 దాని పర్యవసానం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు మన ఆరంభంలో మాత్రమే ఉన్నామమ్మా. ప్రభుత్వం ఏర్పడి కేవలం 2 సంవత్సరాలు గడిచి ఇంకా 3 సంవత్సరాలు ఉందమ్మా అంటుంది. మనం అమలు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా అనతి కాలంలోనే వాటిని అమలు చేయబడే విధంగా ఏదైతే ఉందో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నా. ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేశం మరి మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టబడిన నాడే యావత్ భారతదేశం అంతా ఏదైతుందో సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి భావన, ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పక తప్పదు. కూడా ఏదైతుందో మనం ఆశించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడం, ఆ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగించడం, అదేదైతుందో పూర్తి స్థాయి లోపల మరి ఈ ఫలాలు ఏదైతుందో అర్హులకు అందరికీ అందింప చేయటం మన బాధ్యతగా భావించాలని చెప్పి అంటున్నాం. అందరం కూడా దానికి కలిసికట్ట కృషి చేయాలని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నా. జై గణతంత్ర దినోత్సవం. జై గణతంత్ర దినోత్సవం.